ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. సామెతలు 3వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే మనము దేవునికి దగ్గరగాను, దేవుని యొక్క మాట విని విధేయతగాను చూపిస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు దీవించనై ఉన్నాడు. ఏ విధంగా దీవిస్తానంటున్నాడంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంచుతానన్నాడు. నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో అంటుకట్టి దేవుని మాట విని దేవునితో సహవాసం చేస్తే మనలో ఉన్నటువంటి కొదువులు లేనితనం అన్నిటినీ దూరం చేసి మనల్ని సమృద్ధిగా ఉంచుతానంటున్నాడు. అలాగే కొత్త ద్రాక్షారసము, కొత్త తైలముతో, కొత్త ఆశీర్వాదముతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పైన దేవుడు పొరలి పారు చేస్తాను అంటున్నాడు. ఆశీర్వాదం ఈ సంవత్సరంలో దేవుడు మీకు లేనివి దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ఏ కొదువుతోనూ ఏ కొరతతోనూ గత సంవత్సరం అంతయు కృంగిపోయి నలిగిపోయి వేదనతోనూ దుఃఖముతోనూ బాధతోనూ వ్యాధులతోనూ ఉన్నావో దేవుడు వాటినన్నిటి నుంచి తొలగచేసి కొత్త ఆశీర్వాదముతో, కొత్త తైలముతోనూ, సమృద్ధితోనూ నీ మీద, నీ కుటుంబం మీద ఆశీర్వాదాలను పొర్లి పారచేస్తాను అని సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అనుదినము దేవుడు మనకు వాగ్దానంతో బలపరుస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని, దేవా, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలి, నీ ఆశీర్వాదాన్ని నేను చూడాలి, నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల్లో సమృద్ధి అయిన దీవెన మేము చూడాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి నేను ప్రార్థన చేయుచున్నాను. ఇక లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఎంతమంది చూస్తున్నారో, చూడబోతున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. మీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉంచుతానని మీరు సెలవిచ్చారు. మీ గానుగులలో కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును అని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. నీ ప్రియ బిడ్డల జీవితంలో నా తండ్రి నీ ఆశీర్వాదము నా తండ్రి పొర్లి పారునట్టుగా నా తండ్రి ఆయా వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఏ బిడ్డ ఏ కొరతతోనూ, కన్నీటితోనూ, వేదనతోనూ, దుఃఖముతోనూ, ఒంటరితనముతోనూ ఆయా బలహీనంగా ఉన్నదో మా ప్రభువా, యేసు నామములో నా తండ్రి వాటినన్నిటి నుంచి దూరము చేసి మా ప్రభువా నీ ప్రియ బిడ్డలకి మా ప్రభువా వారి జీవితంలో సమృద్ధిగా ఉండుటకు కృపను దయచేయండి నా తండ్రి. కొత్త తైలముతో మీరు నా తండ్రి నింపతానన్నారు. కొత్త ద్రాక్షారసముతో, కొత్త అభిషేకముతో, ఆయా కొత్త నా తండ్రి ఆశీర్వాదములు దీవెనతో వారి జీవితాల మీద నా తండ్రి పొర్లి పారునట్టుగా నా తండ్రి ఆయా చూచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ చిత్తానుసారంగా మేము ఈ లోకంలో నడుచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆర్థికంగాను, మానసికంగాను, కుటుంబ పరంగాను, సేవా పరంగాను, వ్యాపార పరంగాను, ఆయా విద్య పరంగాను, జాబు పరంగాను నీ బిడ్డల జీవితంలో సమృద్ధిగాను ఉండుటకు కృపను దయచేయండి. అన్ని కోణాలలో నీ బిడ్డల్ని ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఆయా వారి మీద నీ యొక్క ఆశీర్వాదము పొర్లి పారుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినమన ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో నా తండ్రి వారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే నా తండ్రి వాళ్ళలో స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఈ దినమున నా తండ్రి ఎంతమంది నా తండ్రి ఆయా కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కోర్టు కేసుల నుంచి దూరం చేయమని అడుగుచున్నాను, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పనిలో మా ప్రభువా దేవా మీ యొక్క ఆశీర్వాదము, మీ దీవెన, మీ సమృద్ధి, మీ కృప, మీ దయ ఆయా వారితో ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.